ఏం చేస్తున్నావు నానమ్మా? ఎందుకు వాడికి డబ్బా పాలు పట్టిస్తున్నావు? మళ్ళీ అహల్య వచ్చిందంటే గొడవ చేస్తుంది. కానీ అహల్య రావాలి కదా అవంతిక. బిడ్డను వదిలి ఏటో వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోతే మనం బిడ్డను అలాగే వదిలేస్తామా? ఏదో ఒక విధంగా వాణ్ణి బతికించుకుంటాం కదా. నువ్వు వీడిని బ్రతికించుకోవాలని చూస్తున్నావు, కానీ ఆవిడ గారు వెళ్ళిపోవడానికి కారణం నువ్వే అని ఆ బంగారాజు గాడు అవాకులు చవాకులు పేల్చి వెళ్ళిపోయాడు. బామ్మగారు అలా ఎందుకు చేస్తారు? ఆ పనివాడేదో మనసులో దురుద్దేశం పెట్టుకుని అలా చెప్పుంటాడు. ఏంటది ఇలా వచ్చావు? ఏంటి బామ్మగారు, బాబుని మీరు ఆడిస్తున్నారు? అహల్య ఎక్కడా? గౌతమ్ ఎక్కడికి వెళ్ళాడు? గౌతమ్ చెన్నై కాన్ఫరెన్స్కి వెళ్ళాడమ్మా. అహల్య ఇంట్లో లేదు. ఇంట్లో లేదా? ఎక్కడికి వెళ్ళింది? చెప్పా పెట్టకుండా ఎటో పోయింది. ఎటు వెళ్ళిందో తెలియట్లేదు. ఏంటి, అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? ఇంత చిన్న బాబుని వదిలేసి ఎక్కడికి వెళ్ళింది బామ్మగారు? బాబాలా ఏడుస్తూ ఉంటే బాధగా ఉంది. ఇవ్వండి, నేను ఆడిస్తాను. వీడితో ఎలాగైనా ఏడుపు మానిపిస్తే ఇంట్లో అందరూ నా గురించి మంచిగా అనుకుంటారు. ఒరే బుజ్జి, కన్నా, చిన్న, ఎడుగు ఎడుగు ఎడుగు, ఇడ్చుడు ఇడ్చుడు ఇడ్చుడు. బామ్మగారు, ఆ పాలెలా ఇవ్వండి. ఇడ్చుడు. ఓ పాలు తాగు, పాలు తాగు. డబ్బా పాలు బాబు తాగట్లేదు అదితి. ఏడ్చి ఏడ్చి వీడికి ఏమవుతుందోనని భయంగా ఉంది. పిల్లలు ఎక్కువసేపు ఏడవకూడదు ఆంటీ. గొంతు ఎండిపోతే చాలా ప్రమాదం. నువ్వు ఆలోచించినంతగా ఆ అహల్య ఆలోచించలేదు అతిథి. నిర్దాక్షిణ్యంగా పసిబిడ్డని వదిలేసి వెళ్ళిపోయింది. నువ్వే ఏదో ఒకటి చేయమ్మా. మనమంతా చేయలేంది అదితి మాత్రం ఏం చేస్తుంది నానమ్మా? అదితి డాక్టరే గాని ఆ బిడ్డను కన్నా తల్లి కాదు కదా. అంతా బావుంటే అదితి ఈ ఇంటి కోడలయ్యి ఉండేది, ఈ బిడ్డకు తల్లయ్యి ఉండేది. అనవసరంగా ఆ దిక్కు మొక్కు లేందాన్ని ఆ గౌతమ్ గాడి ఇంటికి తీసుకొచ్చి ఈ ఇంటి కోడల్ని చేశాడు, వీడికి తల్లిని చేశాడు. ఇప్పుడు అనవసరంగా ఈ చిన్న బాబు నా ముని మనవడు ఇబ్బంది పడుతున్నాడు. దాని స్థానంలో అది తుండుంటే ఇలా చేసుండేదా? ఇప్పుడు అదే విషయం అత్తయ్యా. బాబు ఏడు పాపడానికి ఏం చేయాలో అదే ఆలోచిద్దాం. అవునమ్మా, నువ్వు గైనకాలజిస్టువి కదా. బాబేమో తల్లిపాల కోసం ఏడుస్తున్నాడు. మీ హాస్పిటల్లో ఎవరైనా రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఎవరితో అయినా బాబుకి పాలు పట్టిస్తావా? అవునమ్మా, తల్లిపాలిస్తేనే బాబు ఏడు పాపుతాడు. అహల్యేమో రావట్లేదు. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డెలివరీ అయ్యుంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయమ్మా. కడుపులో బిడ్డకి ఏ సమస్య లేదు కదా మేడం? రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా? ఆయేషా అని నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఇంతకు ముందు నేనే తనకి ట్రీట్మెంట్ చేశాను. ఈ మధ్యనే తను డెలివరీ కూడా అయి ఉంటుంది. త్వరగా అమ్మాయి ఎక్కడుందో చెప్పమ్మా. నీకు తెలిసిన అమ్మాయి అంటున్నావు కాబట్టి
బిడ్డకు పాలివ్వటానికి ఒప్పుకుంటుందేమో. నేను చెప్తే తప్పకుండా ఒప్పుకుంటుంది ఆంటీ. తన ఇల్లు మా హాస్పిటల్ చుట్టుపక్కల ఎక్కడో ఉందని చెప్పింది. ప్లీజ్ అమ్మా, దయచేసి ఆ ఆయేషా ఎవరో కొంచెం తీసుకురమ్మా. బాబు ఎక్కువసేపు ఏడిస్తే ప్రమాదం అని నువ్వే చెప్తున్నావు కదా. ప్లీజ్ వెళ్ళమ్మా. మీరేం కంగారు పడకండి అంకుల్. నేను ఆయేషా దగ్గరికి వెళ్ళి తనని ఎలాగైనా ఒప్పించి తీసుకొచ్చి బాబుకి పాలిప్పిస్తాను. ష్, ఓ ఓ, ఓ, ఓ. చూశారా, ఆ అహల్యేమో నిర్దాక్షిణ్యంగా బాబును వదిలేసి వెళ్ళిపోయింది. మనం తన పట్ల ఎంత నిర్మానుష్యంగా ప్రవర్తించినా, ఎంత అవమానించినా అదితి అవే మనసులో పెట్టుకోకుండా మన బాబు పరిస్థితి చూసి మనకు మంచి చేయాలని చూస్తుంది. ఇలాంటి దాన్ని కాదని ఆ దిక్కుమాలిన దాన్ని కోడలుగా చేసుకున్నాను. అదితి కాలి గోటికి కూడా ఆ అహల్య సరిపోదు. ఎప్పటికైనా తెలుసుకోండి. మట్టి రాయేదో మాణిక్యమేదో గుర్తుంచుకోండి. ఇందాక ఇంటికి ఫోన్ చేస్తే అహల్య గుడికి వెళ్ళిందని చెప్పారు. అహల్య రాగానే నాకు కాల్ చేయమని చెప్పాను, కానీ ఇప్పటిదాకా కాల్ చేయలేదు. గుడి నుంచి తను ఇంకా ఇంటికి రాలేదా? వస్తే నాకు ఫోన్ చేసేవాడు కదా. అహల్య ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అహల్య గారు ఇంతసేపు ఎక్కడున్నారు? నువ్వు నేనంటూ రేరేలేమంటూ భ్రమలో బ్రతికిందే అయ్యో నా మనసు. నువ్వే లేవంటూ నిజమే తెలిసాక ప్రాణం పోయిందే నన్నే వదిలేసి. ఏ జన్మకైనా నేను వీడలేనే, నా ఊపిరల్నే ఒకటయ్యావే. ఏ జన్మకైనా నీ జ్ఞాపకాలు నన్ను